ప్రైజ్ ద లార్డ్. ఇది మీరు విన్నారా? సంగీతము అనేది ఒక వాయిద్యము లేదా ఒక పాట మాత్రమే కాదు, కానీ మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే బాగా చక్కగా వాయించగలిగి దేవుణ్ణి స్తుతించగలిగిన ఒక వ్యక్తిని మనము చూడగలుగుతాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మహారాజైన దావీదు చిన్ననాటి నుండి తన వాయిద్యము ద్వారా దేవుణ్ణి స్తుతించడమే కాదు, కానీ దేవుణ్ణి మహిమపరుస్తూ తన్ను తాను కూడా పరవశుడైపోయేంతగా దేవుణ్ణి అతడు స్తుతించేవాడు. అయితే ఆయన స్తుతిస్తున్న వేళలో, ఆయన వాయిద్యము వాయిస్తున్న వేళలో శత్రువులు ఓడిపోయారు, సౌలులో ఉన్న దురాత్మలు పారిపోయాయి. ఈ దినాలలో చూసినట్లయితే వాయిద్యము వాయించడము అనగా మన సైన్స్ ప్రకారం చూసినట్లయితే మన బ్రెయిన్కి లేదా మన మైండ్కి ఒక నెమ్మది, ఒక రిలీఫ్ ఇస్తుందని మనం తెలుసుకుంటున్నాం. అయితే దేవుణ్ణి స్తుతించటంలో ఉన్న ఆనందము మన మనసుకు ఒక నెమ్మది, మన మనసుకి ఒక ప్రశాంతతను కలిగిస్తుంది. గనుక స్తుతించలేని వారందరూ కూడా దావీదును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి స్తుతిస్తే మన పరిస్థితులన్నీ మారిపోతాయి, శత్రువు కూడా ఓడిపోగలిగిన అవకాశాలు ఎన్నో ఉంటాయి.